అస్సలం వాలేకుమ్. హాయ్ అండి. ఈరోజు నేను కందికాయలతో బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ అయినా చెప్పచ్చు, పులావ్ అయినా చెప్పచ్చండి. దీనికి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ సీజన్ అంతా కందికాయ ఇంకా అనపకాయ వస్తుంది కదండి, అందుకే నేను కందికాయ బిర్యానీ చేస్తున్నాను. ఈరోజు చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దంచేది ఒక తీసుకొని దాంట్లో అల్లం, వెల్లుల్లి ఇంకా పచ్చిమిరపకాయలు వేసి దంచుకున్నాను. అది ఒక సైడ్లో పెట్టేసినాను దంచేసి. ఇది హాఫ్ గ్లాస్ కందికాయలండి, వలసేసి ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ పెట్టుకున్నాను. ఇది 1 గ్లాస్ బాస్మతి రైస్ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగేసి నానబెట్టేసినాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బౌన్ పెట్టి, బౌన్ హీట్ అయిన తర్వాత 3 చెమచ్ పెద్ద చెమచ్తో ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు 2, బిర్యానీ ఆకు వేసి అది వేయించిన తర్వాత 2 ఆనియన్స్కి, చిన్న ఆనియన్స్కి 2 ఆనియన్స్కి కట్ చేసేసి దాంట్లో ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం రెడ్నెస్ ఆనియన్ అయిన తర్వాత దాంట్లో అల్లం, వెల్లుల్లి ఇంకా పచ్చిమిరపకాయలు దంచుకున్నాం కదా, అది పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ 2 టమాటాలకి కట్ చేసేసి దాంట్లో వేసి, ఉల్లగడ్డలు 1, క్యారెట్ 1 కట్ చేసి దాంట్లో వేసి వేయించుకొని మళ్ళీ దాంట్లో అది కందికాయ గింజలు పెట్టుకుంటాం కదా, క్లీన్ చేసుకొని అది వేసేసి అది కూడా వేయించుకొని హాఫ్ స్పూన్ కానీ తక్కువ పసుపు, టేస్ట్గా సరిపడి సాల్ట్, 1 స్పూన్ లాల్ మిర్చి పౌడర్ యాని కారం పొడి, మళ్ళీ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి దాంట్లో ధనియాల పొడి కూడా హాఫ్ స్పూన్ వేయాలండి. అంతా పొడిలు వేసిన తర్వాత బాగా వేయించుకొని అంతా మళ్ళీ వేయించుకుంటాం కదా, 2 స్పూన్ కొత్తిమీర వేసుకోవాలా, బాగా చాప్ చేసేసి మళ్ళీ 2 స్పూన్ పుదీనా ఆకులు కూడా వేసుకొని బాగా వేయించుకొని మళ్ళీ ఇది బాస్మతి రైస్ కడిగేసి నానపెట్టినాం కదా, ఇది వేసుకొని బాగా వేయించుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ దీంట్లో వాటర్ వేసేయాలండి. 1 గిలాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేయాలండి. ఇది ఫాస్ట్గా అయిపోతుంది, 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఎందుకంటే బాస్మతి రైస్ బిర్యానీగా ఉడికిపోతుంది. ఇది అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఉడికిన తర్వాత చూద్దామండి. ఇది టిఫిన్లోకి, లంచ్ బాక్స్లోకి బాగుంటుందండి, ఈజీగా చేయొచ్చు. ఇది కందికాయలతో రెసిపీ చేస్తున్నాం కదండి, మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. బాగా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిన తర్వాతనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చేసిన తర్వాత ఇట్లాంటి రెసిపీ కావాలంటే మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా రుచిగా ఉంటుందండి కందికాయ బిర్యానీ. బాయ్ అండి. అస్సలాము అలైకుం. అల్లా హాఫీజ్.